నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు బాగా లేవని ఆరోపించిన ఎంపీ అరవింద్. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు గురువులకే మొదటి ప్రాధాన్యతనివ్వాలని బాల్కొండ ఎమ్మెల్యే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలతో సమాజంలో చీలికలు వస్తున్నాయని అన్నారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ విషయంలో హిందువులు, ముస్లింలు అన్న విషయంలో కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇటీవల ఈసిన్ సంబంధాలు కలిగిన యువకుడి అరెస్ట్, నవిపేటలో నిమజ్జనం సందర్భంగా యువకుడిపై కేసు నమోదు, అరెస్టు విషయంలో ఎంపీ అరవింద్ శనివారం రోజు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ తప్పు చేసిన వారి విషయంలో మత ప్రస్తావన విషయం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలతో సమాజంలో చీలికలు వస్తున్నాయని అన్నారు. జిల్లాలో పీఎఫ్ఐ, ఐసిన్ ఉగ్రవాదుల శిక్షణ తరగతులు కనిపించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ విషయంలో హిందువులు, ముస్లింలు ఉన్న విషయంలో కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆరోపించారు. నవీపేట్ మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం రోజు ఒక యువకుడు శోభాయాత్ర సందర్భంగా తీసిన ఫోటో విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి ఆగమేఘాల మీద అరెస్టు చేశారన్నారు. ఇదే విషయంలో స్థానిక మైనారిటీలు కొందరు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా ర్యాలీ నిర్వహించి ఆందోళన చేసిన అలాంటి వారిపై కేసులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల పండుగలు, ఉత్సవాల విషయంలో ఆంక్షలు లేదా ఒత్తిళ్లు ఎక్కువగా అయ్యాయని అన్నారు. హిందూ, ముస్లింల విషయంలో గంగా జమున తాహేజీబ్ అంటూ ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు హిందువుల విషయంలో గంగా జమున ఎండుకపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల జిల్లాలో ఐసిన్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా లవ్ జిహాద్ కోసం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తుందన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ బుధను ఇంతకుముందు కూడా పిఎఫ్ఐకి, సిమ్మికి అడ్డాగా మారడం, ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేస్తలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా మెయిన్ రీజన్. ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి, సమాజానికి ఒక ముప్పుగా మారుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే. అసలు హిందువులు అనేసరికి చులకన,
హిందూ పండుగలంటే చులకన, రెస్ట్రిక్షన్స్. ఒక ఉదాహరణ చెప్తా మీకు. నవీపేటలో ఒక పిల్లగాడిని అరెస్ట్ చేసి కేవలం సోషల్ మీడియాలో ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టినారు. గణేశుడు పోతా ఉన్నాడు, ఫోటో తీసేందుకు వెనక మస్జిద్ ఉన్నది. ఈయన గణేశుడి మీద కాషాయం జెండా పెట్టింది, వినాయకుడి మీద. అది మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నది. దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు రిమాండ్ కోసం. దానికి కురుకోలందరూ కలిసి 400 బైకులు వేసుకొని హారర్లు కొట్టుకుంటా, స్లోగన్లు ఇచ్చుకుంటా పెద్ద రభస చేశారు నవీపేట. మొత్తం నవీపేట అంతా భయాందోళన. గోయాజ్ 92.5 సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ను హీరోయిన్ ఐశ్వర్యరాజ్ ప్రారంభించారు. ప్యూర్ సిల్వర్తో తయారు చేసిన ఆభరణాలు, రంగు వెలియని గోల్డ్, సిల్వర్ ఆభరణాలు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని, జిల్లా ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో నూతనంగా గోయాజ్ 92.5 సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ను సీఈఓ ప్రియాంక ఏర్పాటు చేశారు. గోయాజ్ 92.5 సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ను హీరోయిన్ ఐశ్వర్యరాజ్, ప్రొడ్యూసర్ హన్సితారెడ్డి, షోరూమ్ సీఈఓ ప్రియాంక రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్యరాజ్, ప్రొడ్యూసర్ హన్సితారెడ్డి, సీఈఓ ప్రియాంక షోరూంలోని ఆభరణాలను తిలకించారు. హీరోయిన్ ఐశ్వర్యరాజ్ను చూడడానికి అధిక సంఖ్యలో యువకులు, మహిళలు తరలివచ్చారు. అనంతరం హీరోయిన్ ఐశ్వర్యరాజ్ మాట్లాడుతూ గోయాజ్ 92.5 సిల్వర్ జ్యువెలరీ షోరూంలో తక్కువ ధరలకు అనేక రకాలైన సిల్వర్ జ్యువెలరీ నగలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభం రోజున ₹1,00,000 విలువ చేసే ఆభరణాన్ని 50,000కు, 50,000 విలువ చేసే ఆభరణాన్ని 25,000కు ఇలా తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అదే 50,000 కొంటే 25,000 and 25,000 కొంటే 12,500కి ఫ్రీ. ఐ థింక్ దట్స్ లైక్ ద ఇనాగ్రల్ ఆఫర్. ఖచ్చితంగా నిజామాబాద్ పీపుల్ అందరూ వచ్చి గోయాస్లో షాప్ చేయండి అండ్ కలెక్షన్స్ అయితే అదిరిపోయింది. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రొడ్యూసర్ హన్సితారెడ్డి మాట్లాడుతూ షోరూంలో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల సిల్వర్ ఆభరణాలు ఉంచడం అభినందనీయమన్నారు. అలాగే బంగారు పూతతో తయారు చేసిన సిల్వర్ ఆభరణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయని ఆమె తెలిపారు. సో వాళ్ళ 15th స్టోర్ మన ఊర్లో ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ తను నా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ మనందరం తను మీకు లవ్ చూపించి, అండ్ గోయాస్ ఆల్రెడీ చాలా పెద్ద బ్రాండ్. So everybody please come to the store and see all the beautiful collection. Thank you. ఈ సందర్భంగా షోరూమ్ సీఈఓ ప్రియాంక మాట్లాడుతూ బంగారం పూతతో తయారు చేసిన సిల్వర్ జ్యువెలరీపై బంగారం పూత పోదన్నారు. బంగారం కొనాలంటే సామాన్య మధ్య తరగతి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. అందుకే తమ షోరూంలో సిల్వర్ ఆభరణాలతో పాటు బంగారు పూతతో తయారు చేసిన ఆభరణాలను ఉంచామని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు, గురువులకే మొదట ప్రాధాన్యతనివ్వాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానాలకు పంపాలని ఆయన కోరారు. మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన ఆర్మూర్ డివిజన్ బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ డివిజన్ ప్రైవేట్ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు, గురువులకు మొదట ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఒక గురువు త్రిమూర్తులతో సమానమని ఆయన గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానాలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ ప్రెసిడెంట్ గిరి, భీమ్గల్ లిటిల్ పవర్ స్కూల్ కరెస్పాండెంట్ షఫీ, డివిజన్ కార్యదర్శి హరీష్, యూనియన్ వ్యవస్థాపకులు, వివిధ గ్రామాలకు చెందిన ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఏంటి? మన ముగ్గురు దేవుడు. మనం ఎక్కువగా పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువు, శివుడు, మహేశ్వరుడు.
మొత్తం ఆ ముగ్గురు దేవుళ్ళ చుట్టే మన భక్తి భావన ఉంటుంది. వాళ్ళ అవతారాలు అనేకం, కానీ ఈ ముగ్గురు కలిపితే వచ్చే వ్యక్తే గురువు అన్నట్టు ఉద్దేశం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో పరమేశ్వర్. అతను చెప్పాను, ఇక శ్లోకం అంతా చెప్పాను. కాబట్టి గురువుని ఒక దేవుళ్ళలాగా పూజించబడుతున్నటువంటి ఈ సమాజం. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు వేకువజాము నుండే కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. స్టాక్ వచ్చినా ఓ కేంద్రంలో 600 బస్తాలు మాత్రమే ఉండడంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుండి యూరియా కోసం పంపిణీ కేంద్రం వద్ద వందల సంఖ్యలో రైతులు బారులు తీరారు. రైతులు అధిక సంఖ్యలో యూరియా కోసం రావడంతో భారీ బందోబస్తు మధ్య క్యూ కట్టారు. కేవలం 600 బస్తాల యూరియా రావడంతో అంతకుమించి రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎలా పంపిణీ చేయాలో అర్థం కాక అధికారులు చేతులెత్తేశారు. టోకన్లు కూడా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని పంపిణీ కేంద్రం వద్దకు తరలి వచ్చిన రైతులను బీబీపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ క్యూ లైన్ లో కూర్చోబెట్టి రైతులకు టోకెన్లను అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య రైతులకు టోకెన్లను పంపిణీ చేశారు. దేశానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులని, వారిని గౌరవించడం అందరి బాధ్యతని నిజామాబాద్ రూరల్ మండలం అభివృద్ధి అధికారి రామనారాయణ అన్నారు. ఉపాధ్యాయులు తమ జీవితంలో చాలా భాగాన్ని కుటుంబానికి కాకుండా సమాజానికి వెచ్చిస్తారని, వారిది త్యాగ జీవితమని కొనియాడారు. నగర శివార్లోని గోపన్పల్లి ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ మండల అభివృద్ధి అధికారి రామనారాయణ మండల స్థాయిలో ఎంపిక చేసిన 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ జీవితంలో చాలా భాగాన్ని కుటుంబానికి కాకుండా సమాజానికి వెచ్చిస్తారని, వారిది త్యాగ జీవితమని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన నిజామాబాద్ రూరల్ మండలాధికారి ఎం సేవులా మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో ఉపాధ్యాయులు ముందు తరాల అభివృద్ధికి దోహదపడతారని, వారిని పురస్కారాలతో గౌరవించడమే కాకుండా సమాజం పాఠశాలల అభివృద్ధికి దోహదపడడం ద్వారా గురువులకు చేయూతగా నిలవాలని కోరారు. ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం అందుకున్న ఉపాధ్యాయులు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, తాము పాఠశాలలు సందర్శించినప్పుడు గుర్తించిన వారిని సత్కరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి అమర్నాథ్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రామ్మోహన్, గెస్టెడ్ హెడ్ మాస్టర్లు పోషన్న, సూర్యనారాయణ, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేవి శరణ్ నవరాత్రి సందర్భంగా సార్వజనిక్ సమితి ఆధ్వర్యంలో నగరంలోని శర్నపల్లి గడి దగ్గర వేద మంత్రాలతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. నగరంలోని శర్నపల్లి గడి వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మండపం నిర్మాణం కోసం సంతోష్ శర్మ నేతృత్వంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవి నవరాత్రుల సార్వజనిక సమితి అధ్యక్షులు అంబం సాయిలు, గౌరవ అధ్యక్షులు హరిదాసు మాట్లాడుతూ ప్రతి ఏడాది దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. దానిలో భాగంగా మండపం నిర్మాణం కోసం భూమి పూజ చేశామన్నారు. నిత్యం పూజా కార్యక్రమంలో దేవి శరన్నవరాత్రిలో భాగంగా 9 రోజులు జరుపుకునే నవరాత్రుల వేడుకలు నియమ నిష్ఠలతో నిర్వహిస్తామన్నారు. 9 రోజులు జరుపుకునే కార్యక్రమాలలో భాగంగా భక్తి పార్యవశ్యంతో భగవంతుని నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుజ్జ రాజేశ్వరి, లింగయ్య, ముత్తన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సార్వజనిక దేవీ నవరాత్రోత్సవ కమిటీ ప్రారంభించి ఈ సంవత్సరం 15వ సంవత్సరం. మేమందరం కూడా అనేక మంది యొక్క దాతల యొక్క సహసహకారాల చేత, భక్తుల యొక్క సహసహకారాల చేత ఇక్కడ వరకు వచ్చింది. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవీ నవరాత్రోత్సవాలని నిర్వహించాలని, ఈ యొక్క నిర్వహణ ఏదైతే ఉందో అన్ని దేవతా యొక్క విగ్రహాల దగ్గర మన యొక్క హైందవ సాంప్రదాయము, సనాతనమైనటువంటి ధర్మం ఆధారంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి దృష్టికోణంతో ఆలోచన చేసి ఈ యొక్క సార్వజనిక యొక్క ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి కారణాన ఈ సంవత్సరం
ఈ యొక్క ముందుగానే ఈ యొక్క సార్వజనిక ఆధ్వర్యంలో అన్ని దేవత యొక్క విగ్రహాల దగ్గర ఏ విధంగా ఉండాలి, ఎట్లా పూజలు చేయాలి అన్నీ కూడా ఒకటేసారి వెళ్ళాలనేటటువంటి దృష్టికోణంతో ఆలోచన చేయడం జరిగింది. శ్రావణ మాసంలో మహిళలు గాజులతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటే తామేమీ తక్కువ కాదని పురుషులు భావించినట్లున్నారు. ఏకంగా మందు బాటిళ్లు వాయినాలుగా ఇచ్చిపుచ్చుకోవడం చర్చగా మారింది. ఏదేమైనప్పటికీ పురుషులు చేసిన ఈ కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం కనకాపూర్ గ్రామంలో ఒకవైపు మహిళలు నోములు వాయినాలు ప్రారంభిస్తే మరోవైపు పురుషులు తాము మహిళలకు ఏమాత్రం తీసిపోలేదంటూ యువకులు పురుషులు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. శ్రావణ మాసం సందర్భంగా మహిళలు నోములు వ్రతాలు చేస్తూ ఒకరికొకరు గాజులు వాయినాలు ఇచ్చుకుంటున్నారు. ఇది చూసి పురుషులు తాము సైతం వాయినాలు ఇచ్చుకుంటామని స్నేహితులను పిలుచుకుని ఒకరికొకరు బొట్లు పెట్టుకుని కండువాలు సమర్పించుకుని మందు బాటిళ్లతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు రావడంతో వైరల్ గా మారాయి. ఏదేమైనా మగవారి వాయినాలు పలువురికి నవ్వు తెప్పిస్తున్నాయి. ఇది నవ్వు తెప్పించే విషయమే కాకుండా సమాజానికి తలవంపుగా మారింది. లేదే బయట ఉన్నా చెప్పు, నేను లేను వేరే ఊర్లో ఉన్నా. అది నేను చెప్తావు, నేను మళ్ళీ చెప్తాడు, మళ్ళీ వేయలే నాకు సార్తో మాట్లాడి. జిల్లా ప్రజలకు ఎంపీ ధర్మపురి అరవింద్ శుభవార్త వినిపించారు. ఎంచక్క ముంబైకి సుఖవంతం వేగంగా ప్రయాణం చేసే రోజులు రానున్నాయి. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన వందే భారత్ రైలు త్వరలోనే నిజామాబాద్ ముంబై మధ్య ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. నిజామాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన వందే భారత్ రైలు త్వరలోనే నిజామాబాద్ ముంబై మధ్య ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులుగా రాజు, కార్యదర్శిగా శ్రీనివాసరావుతో పాటు కార్యవర్గంచే ఎంపీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాతో ఉన్న వ్యాపార వాణిజ్య సంబంధాల నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు వందే భారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్ లో ఉందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే బైపాస్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 2015వ కాలంలో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల మధ్య రైల్వే లైన్పై అప్పటి సీఎం కేసీఆర్ సంతకం చేయలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతో సంబంధిత రైల్వే లైన్ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో అతిపెద్దదైన వ్యాపార వాణిజ్య రంగాలను ప్రోత్సహించేందుకు గాను కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి జరుగుతుందని పేర్కొన్నారు. గడిచిన ప్రభుత్వం హయాంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణంతో పాటు కొత్త రైల్వే లైన్ల నిర్మాణాలకు అప్పటి పాలకుల అవినీతి అక్రమాలకు కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తన వంతుగా ఒత్తిడి తీసుకొచ్చి వ్యాపారులకు అన్ని విధాలుగా సహకరిస్తానని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలితతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. వందే భారత్ మీద ఆల్రెడీ ఉన్నానండి. సో నిజామాబాద్ నుంచి వేరెవర్ పాసిబుల్, స్పెషలీ టువర్డ్స్ బాంబే, we all know lakhs of people from Nizamabad district and my entire parliament reside in Bombay and few in Gujarat also. So my requests are already pending there. At the earliest, I will try my best to get few Vande Bharats to Indore town. I hope with the new GST changes, your industry will be happy with that. It must have made life easier also for you. Lot of export potential is there, especially agri-based products. Our rail connectivity is there, the road connectivity is there. The corruption in the system has to go. Lot of people are associated, all of you are associated with whoever is in the government. You have your own issues, you go to them, you know more than us where the issue lies. So I request all of you to be more vibrant, especially when such governments at the center who are against corruption. Please utilize, kindly come to me, bring all your representations, whatever best possible way I can serve you, I'll be glad to do so. I have already
pre-engaged program, so there is a lot of time constraint. So that I requested the new president to allow me to speak early and leave. Thank you for considering that. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఫ్రిడ్జ్ ఆన్ ఉంచడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఓ ఇల్లు దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ నగర శివార్లోని ముబారక్ నగర్ ప్రాంతంలో గల సాయి టవర్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో మంటలు వ్యాపించాయి. అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ప్రమోద్ తన కుమారుడి చదువు నిమిత్తం హైదరాబాద్కు కుటుంబ సమేతంగా వెళ్లారు. శనివారం మధ్యాహ్నం సాయి టవర్స్ డి బ్లాక్ 402 పోర్షన్లో ఫ్రిడ్జ్ ఆన్ ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంట్లోని ఫ్రిడ్జ్తో పాటుగా పీఓపీ, వంట రూమ్లో సామాగ్రి మొత్తం దగ్ధం. సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అంచనా వేశారు. సే నో టు డ్రగ్స్ పేరిట నిర్వహించనున్న అవగాహన సదస్సును విజయవంతం చేయాలని ఏఐపీఎస్యూ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలనే సంకల్పంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఏఐపీఎస్యూ రాష్ట్ర వ్యాప్తంగా సే నో టు డ్రగ్స్ అనే అంశంపై సెమినార్లు నిర్వహిస్తూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కలిగిస్తూ ఉద్యమాలు నిర్వహిస్తుందని ఏఐపీఎస్యూ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా శనివారం బోధన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐపీఎస్యూ బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనే అంశంపై అవగాహన సదస్సు ఈ నెల 15వ తేదీ సోమవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త రాష్ట్ర కార్యదర్శి మన్నే కుమార్, అలాగే బోధన్ ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్, బోధన్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ హాజరవుతున్నారని తెలిపారు. కావున విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో హాజరై ఈ సెమినార్ను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు రామ్, శ్రీకాంత్, ఆకాష్, నవీన్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ సెప్టెంబర్ నెల 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో సే నో టు డ్రగ్స్ అనే అంశం పైన ఈ యువత ఏదైతే మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు ప్రశ్నంగా మారుతున్నటువంటి ఏదైతే డ్రగ్స్ ఉందో దానిపైన సే నో టు డ్రగ్స్ అనే అంశంపై సెమినార్లు నిర్వహిస్తూ వారికి అవగాహన కలిగిస్తూ కొంతమందినైనా ఆ మాదక ద్రవ్యాల డ్రగ్స్ ని నుంచి కాపాడగలమనే ప్రయత్నంలో భాగంగా ఏఐపీఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈ నెల 15వ తారీఖు సోమవారం నాడు బోధన్ పట్టణంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సే నో టు డ్రగ్స్ సెమినార్
నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య వక్తగా ఏఐపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి గారు కోడానిల్ మరియు మన్య కుమార్ గారు రావడం జరుగుతుంది. కమర్పల్లి మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు ఎంపీడీఓ ఆఫీసును ముట్టడించారు. 2-3 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వారు వాపోయారు. కమర్పల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 2-3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. విసికి వేసారేసిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని మా పేద బ్రతుకులకు 2-3 నెలల నుండి జీతాలు ఇవ్వకపోతే బ్రతకడం ఎలా అని అధికారులను ప్రశ్నించారు. తమకు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. అధ్యక్షురాలిని, నా పేరు సత్యమ్మ. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మేము అడిగితే తప్ప జీతాలు రాని పరిస్థితి. ప్రతి నెలకు 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు పని అయ్యని ఎద్దు ఎట్లా ఉంటుందో ఈ ప్రభుత్వానికి ముళ్ళు కర్ర తీసుకొని పొడిసే వరకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయ్యా వాళ్లకున్నది ఇయ్యాల 9,000 జీతాలు మాత్రమే. ఆ 9,000 జీతాలల్లా వాళ్ళకి ఇది తప్ప మరో మార్గం లేదు. చలికాలం వచ్చింది, వాతావరణం మంచిగా లేక కూడా జ్వరాలు వచ్చి కూడా వాళ్ళు డ్యూటీలో ఉంటున్నారు. అటువంటి వాళ్ళకు ఇది తప్ప మరో పని లేని వాళ్ళకు కనీసము వాళ్ళు తినడానికన్నా కూరగాయల కన్నా ఈ జీతాలు నెలకు ఇవ్వాలన్నా వద్దా? దాన్ని మేము బ్యాంకులు వేస్తున్నాము, మీకు బ్యాంకులకు వచ్చేస్తా అని చెప్పేసి 6 నెలలు 3 నెలలు 5 నెలల జీతాలు ఆపుతున్నారు. అంతేకాదు దసరా పండగ అంటే పెద్ద పండగ. ఆ పండగకు ఇంతవరకే దసరా బట్టలు ఇప్పించేవాళ్ళు. ఆ బట్టలను కూడా మా నిజామాబాద్ నగరంలో అదుపు తప్పిన ట్రాఫిక్ ను కట్టడి చేసేందుకు పోలీస్ కమిషనర్ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఖలీల్వాడిలో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తుండగా తాజాగా దేవి రోడ్లో 1 వే ఆంక్షలు విధించారు. నిజామాబాద్ నగరంలో దేవి రోడ్ అంటేనే వాహనదారులు జంకుతారు. పండగ సీజన్లో అయితే పాదచారులు నడవాలంటేనే గగనం అవుతుంది. దానికి తోడు ఇదే రోడ్లో వివిధ వ్యాపార సముదాయాలు, బ్యాంకులకు పని నిమిత్తం మరియు దేవీమాత దర్శనం కోసం అధిక మొత్తంలో ప్రజలు దేవి రోడ్కు రావడం వల్ల వారి వాహనాలకు పార్కింగ్ కోసం తగిన స్థలం లేనందున రోడ్డుపై పార్కింగ్ చేస్తుంటారు. నిత్యం రద్దీ ప్రాంతమైన దేవి రోడ్లో తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సిబ్బంది బారికేడ్లు మరియు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి 1 వే ఏర్పాటు చేశారు. వాహనదారులు రైల్వే ఫ్లైఓవర్ వైపు నుండి, గంజుగేట్ వైపు నుండి ద్విచక్ర వాహనదారులు దేవి రోడ్కి వచ్చి సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద నుండి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే హెవీ వెహికల్స్ 4 వీలర్స్ కి ప్రవేశం లేదని పోలీసులు చెప్పారు. ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ వారు ఏర్పాటు చేసిన 1 వే ద్వారా మాత్రమే వెళ్లవలెనని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ కోరారు. ఉపాధ్యాయుడు గోపాలకృష్ణ పేద కుటుంబంలో పుట్టి అనేక ఒడిదుడుగులు ఎదుర్కొని ఉపాధ్యాయునిగా, ప్రధాన ఉపాధ్యాయునిగా సేవలందించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు సొంతం చేసుకోవడం ఎంతో అభినందనీయమని ఏసీపీ నాగేంద్రచారి అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి అవార్డు పొందాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలోని టీఎన్జిఓఎస్ భవన్లో విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన గోపాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ నాగేంద్రచారితో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ నాగేంద్రచారి మాట్లాడుతూ గోపాలకృష్ణ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతగానో కృషి చేశారని, కృషికి తగ్గ ఫలితం లభించిందని అన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును దక్కించుకున్న గోపాలకృష్ణ మున్ముందు కూడా జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకోవాలని ఆయన కోరారు. గోపాలకృష్ణ చిన్నతనం నుండి పట్టుదలతో చదివి ఉపాధ్యాయునిగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి ఉత్తమ భవిష్యత్తుకు తోడ్పాటు అందించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు గ్రహీత గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను బాగా చదివించి ఉత్తమంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయులందరి బాధ్యత అని అన్నారు. అవార్డు రావడం వెనుక తన సతీమణి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజారాం, లక్ష్మణ్, సత్యప్రకాష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గుర్తించి వారికి ఈ అవార్డు ప్రదానం చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ సత్కారాన్ని అందుకున్నటువంటి గోపాలకృష్ణను అభినందించడానికి వచ్చిన మిత్రులు, బంధువులు, స్నేహితులందరికీ కూడా ఈ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి నేను నిజామాబాద్కి వచ్చినప్పుడు నేను ఒక్కనే
నాకు ఎవరు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గోపాలకృష్ణ పరిచయం అయింది. గోపాలకృష్ణ పరిచయం అయిన తర్వాత నన్ను ఈ సొసైటీకి నిజామాబాద్ సొసైటీకి పరిచయం చేసింది. యాక్చువల్గా అప్పటిదాకా నేనెవరో తెలియదు. నేను బయటికి వచ్చేసాను. సంతోషంగా ఉంది గోపాలకృష్ణ అభినందించడం. ఎందుకంటే ఒక టీచర్ను అభినందించడం అంటే మనల్ని సొసైటీ తనను తాను అభినందించుకున్నట్లే. ఫీజు బకాయిల కోసం కాలేజ్ యాజమాన్యాలు సమ్మెను విరమించుకోవాలని పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ కోరారు. కళాశాల బంద్ మూలంగా విద్యార్థుల చదువుకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన వాపోయారు. నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్లో ఫీజు బకాయిల కోసం కాలేజ్ యాజమాన్యాలు తలపెట్టిన సమ్మెను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి ప్రైవేట్, కార్పొరేట్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో తమ కళాశాలలు మూసివేసి ామని యాజమాన్యాలు ప్రకటించాయన్నారు. కాలేజీల బంద్ వల్ల విద్యార్థుల చదువుకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీల మధ్య విద్యార్థులు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల బకాయిలతో విద్యార్థులు చదువులు పూర్తి చేసినా ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులపై చదువులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపి సమ్మెను నివారించాలన్నారు. 15వ తేదీ నుండి ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ సంబంధించిన ఇతర యాజమాన్యాలు తమ కళాశాలను మూసివేస్తామని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే అటు రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహించి ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. యాజమాన్యాలు ఈ విధంగా బంద్ చేయడం చాలా విద్యార్థులకు చాలా బాధాకరము. అటు యాజమాన్యాలకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. ఇది గమనించి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే యాజమాన్యాలతో మాట్లాడి చర్చలు జరిపి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయినటువంటి ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బాధ్యతలను వెంటనే విడుదలయ్యాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. బోధన్ ఎస్బీఐ బ్యాంకులో 5 లక్షల రూపాయల చోరీ ఘటన కొలిక్కి వస్తుంది. 12 ఏళ్ల బాలుడు 5 లక్షల రూపాయలను చోరీ చేశాడు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోధన్ పట్టణంలోని ఎస్బీఐ మొబైల్ బ్రాంచ్ బ్యాంకు నుండి 5 లక్షల రూపాయల చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలుడు 5 లక్షల రూపాయలు చోరీ చేసిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీసీ ఫుటేజ్ ద్వారా బాలుడి దొంగతనం బయటపడింది. ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీ నాగనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా 3 ఈ దొంగతనంలో పాల్గొన్నట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణలో తేలింది. పక్కా స్కెచ్తో దుండగులు ప్లాన్ చేసి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బాన్స్వాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివార్లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం రోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు స్వామివారిని దర్శించుకున్న వారిలో సోదరుడు పోచారం శంభూరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా స్వామివారి భక్తులు బోధన్ పట్టణం ఆచన్పల్లి వాస్తవ్యులు కామెపల్లి ప్రశాంత్, ప్రవళిక దంపతులు తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి 1,11,111 రూపాయల విరాళాన్ని ఆలయ ధర్మకర్త పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, బేర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ పోరాటం వాస్తవాలు, వక్రీకరణలో ఉన్న అంశంపై రాష్ట్ర కమిటీ ముద్రించిన బుక్లెట్ను జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి బాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, జాగీర్దారులు, దొరలు పేదలతో వెట్టి చాకరీ చేయించుకోవడంతో పాటు వారిపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ నిజాం నవాబుకు ఊడిగం చేశారన్నారు. కప్పం కట్టడానికి బలవంతంగా పనులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పెద్ద ఎత్తున పేదలు, కష్టజీవులు కలిసి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏర్పడిన
ఆంధ్ర మహాసభ సంఘంలో సభ్యులుగా చేరి భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా నిజాం నవాబు నిరంకుశత్వాన్ని ఎదిరించారన్నారు. దీనిలో భాగంగా నగరంలో ఈ నెల 14వ తేదీ ఆదివారం రోజు నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి సామ్కోషి, జస్టిస్ సృజన శనివారం సందర్శించారు. పొరుగున ఉన్న నర్మల్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్ఆర్ఎస్పీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం హైకోర్టు జడ్జీలు కలెక్టర్తో భేటీ అయి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు బాగా లేవని ఆరోపించిన తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు గురువులకే మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.